హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో జపానీస్ డ్రామా మార్స్ ఎపిసోడ్ 4 గురించి మాట్లాడుకుందాం. ఇతని పేరు ఓడో. మార్స్ వాళ్ళ టీం మెంబర్. ఓ సంవత్సరం క్రితం రాకీ అనే సోషల్ మీడియా సైట్ పై డౌట్ వచ్చి ఇతను హ్యాక్ చేశాడు. అప్పుడే ఇతనికి కొన్ని భయంకరమైన నిజాలు తెలిసాయి. రాకీ అనేది జపాన్ లో 50 మిలియన్ యూజర్స్ ఉన్న ఓ పాపులర్ సోషల్ మీడియా సైట్. కునిమి అనేవాడు దీనికి చైర్మన్. ఈ రాకీ తన యూజర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చైనా కంపెనీస్ కి ఇస్తుంది. వారు ఈ డేటాతో చాలా క్రైమ్స్ చేస్తున్నారు. ఉదాహరణకి నకిలీ క్రెడిట్ కార్డ్స్ తయారు చేయడం. అసలు విషయం ఆ కార్డు ఓనర్ తెలిసే లోపే ఆ కార్డ్ లోని మొత్తం మనీని ఖాళీ చేయడం, లేదా వాళ్ళు కొనని వస్తువులకి ఇన్వాయిస్లు రావడం. అంతేకాకుండా ఎవరినైనా టార్గెట్ చేసి అతని మూవ్మెంట్స్ ని అబ్జర్వ్ చేసి టెర్రరిస్ట్ అటాక్స్ లాంటివి ప్లాన్ చేయడం వంటి భయంకరమైన క్రైమ్స్ కి ఈ రాకీ అనే సోషల్ మీడియా సైట్ రెడీ అయ్యింది. ఈ విషయాన్ని ప్రజలకు ఎలాగైనా తెలియజేయాలని మార్స్ వాళ్ళ టీము ఓ వీడియోని చేశారు. అయితే దాన్ని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసే లోపే ఈ విషయాన్ని రాకీ ఎలాగో కనిపెట్టేసింది. వాళ్ళ గ్యాంగ్ మార్స్ ఓడోలను కిడ్నాప్ చేసి వాళ్ళను తీవ్రంగా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ను లాక్కుంటుంది. మీరు ప్రాణాలతో ఉండాలంటే ఇంకెప్పుడు ఇలాంటి సాహసాలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చి వాళ్ళని పంపించేస్తుంది. మార్స్ రాకీ వాళ్ళ గ్యాంగ్ బెదిరింపులకు లొంగిపోయి భయపడి అతని దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని వాళ్ళకి ఇచ్చేయడాన్ని మార్స్ వాళ్ళ టీం మెంబర్ ఏరి అస్సలు సహించలేకపోతుంది. మార్స్ తో గొడవ పడుతుంది. వాళ్ళ నుండి విడిపోయి తనే ఒంటరిగా సొంతంగా వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తుంది. రాకీ చేసే దుర్మార్గాల్ని వీడియో రూపంలో బయట పెడుతుంది. కానీ తన దగ్గర ఎవిడెన్స్ లేకుండా రాకీ మీద ఎన్ని చెప్పినా కూడా ఆ వీడియోలు చూసిన ప్రజలు ఆమె మాటల్ని నమ్మరు. ఆమె అలా వీడియోలు చేయడాన్ని చూసి మార్స్ చాలా భయపడతాడు. ఆమెకి ఏ క్షణమైనా ముప్పు ఉందని, దయచేసి ఆ వీడియోలు చేయడం ఆపమని ఆమెను ఎంతో బ్రతిమాలతాడు. కానీ ఆమె మార్స్ మాట వినదు. కొన్ని రోజుల తర్వాత ఏరి ఓడోలు ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక సంవత్సరం వరకు మార్స్ ఎక్కడా కనిపించడు. తర్వాత ఒక స్కూల్ కి ట్రాన్స్ఫర్ స్టూడెంట్ గా వచ్చాడు. సూసైడ్ చేసుకోబోతున్న ఖాన్ ని రక్షించాడు. రన్నర్ ఫువా ప్రాబ్లం ను సాల్వ్ చేశాడు. తిండిపోతు సకురా వాళ్ళ నాన్నని, అతనితో పాటు కొందరు ఆర్థిక నేరగాల్ని పోలీసులకు పట్టించాడు. ఇప్పుడు ఎలాగైనా రాకీ యొక్క గుట్టును కూడా బయట పెడదామని ఎవిడెన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. మార్స్ కి ఒక సీసీటీవీ ఫుటేజ్ ఎవిడెన్స్ గా దొరుకుతుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో వాంగ్ అనే అతను రాకీ కమ్యూనికేషన్ చైర్మన్ అయిన కొనీమితో ఇలా మాట్లాడుతుంటాడు. రాకీ నుండి లీక్ అయిన డేటాను మన వేరియస్ పార్టీస్ అన్నిటికీ పంపించేశాను. మనల్ని ఎవరూ పట్టుకోలేరు, ఎందుకంటే మన నెట్వర్క్ చాలా క్రింద స్థాయి నుండి పనిచేస్తుంది అని అంటాడు. రాకీ కమ్యూనికేషన్ చైర్మన్ కొనీమి నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ మధ్యలోనికి మార్స్ ఈ ఎవిడెన్స్ ని తీసుకెళ్లి ఇది చూపిస్తూ దీని మీద నీ సమాధానం ఏమిటి అని అందరి ముందు నిలదీస్తాడు. అది చూసిన కొనీమి, ఓ సోర్స్ తీసుకొచ్చేలా గొప్ప ఎవిడెన్స్, ఇలాంటి ఫేక్ వీడియోలు ఎన్ని చూపించమంటావు, నీకు చాలే, ఇలాంటివి జనాలు ఎవరు నమ్మరు గాని ఇక నువ్వు వెళ్ళొచ్చని చాలా సింపుల్ గా అతను తీసుకొచ్చిన ఎవిడెన్స్ ని కొట్టుపడేస్తాడు. ప్రెస్ మీట్ మధ్యలో న్యూసెన్స్ చేస్తున్నారని మార్స్ ని, అతనితో పాటు వచ్చిన ఖాన్ ని అక్కడ ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకుపోతారు. మార్స్ వాళ్ళ స్కూల్ టీచర్ వచ్చి వాళ్ళిద్దరిని స్టేషన్ నుంచి విడిపించి ఇక నుంచి మీరు వేసే స్టెప్పులు చాలా జాగ్రత్తగా వేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్స్ నిన్న జరిగిన విషయం గురించి తన టీం మెంబర్స్ తో డిస్కస్ చేస్తాడు. ఈ రాకీ అనేది ఎంత ఫ్రాడ్ చేస్తుందనేది వాళ్ళకి వివరిస్తాడు. ఇలా వీళ్ళ డిస్కషన్ మధ్యలో కెన్సై సెల్ ఫోన్ కి ఓ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసి కంగారుగా కెన్సై, నేను మళ్ళీ కలుస్తాను, క్లాస్ టైం అవుతుందని చెప్పి అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతాడు. అతడు ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నాడు అనేది అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. పెరిన్ వాళ్ళతో నవ్వుతూ ఇలా చెప్తుంది, అతని ఫోన్ కి వచ్చిన మెసేజ్ ని నేను చూశాను, అతన్ని రేపు ఒక అమ్మాయి డేట్ పిలిచింది అని చెప్తుంది. కెన్సై ఆ అమ్మాయిని మీట్ అవ్వబోయే ప్లేస్ కి అతనికన్నా ముందు వాళ్ళ ఫ్రెండ్స్ చేరుకొని కెన్సైని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కెన్సైని ఆ అమ్మాయి వచ్చి మీట్ అవుతుంది. తన పేరు హినా అని చెప్తుంది. నువ్వు ఎలా ఉంటావు నేను ఊహించుకున్నాను, నువ్వు అలాగే ఉన్నావని అతనితో అంటుంది. నువ్వు కూడా అని కెన్సై అంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పక్కనే ఉన్న ఎక్వేరియం కి వెళ్తారు. వాళ్ళనే వెంబడిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్తారు. హినా కెన్సైతో ఇలా అంటుంది, నువ్వు నా మెసేజ్ చూసి షాక్ అయ్యావు కదా, ఆన్లైన్ గేమింగ్ లో పరిచయమైన వ్యక్తితో నేను ఇలా మీట్ అవుతానని నేను కూడా ఊహించలేదు. ఇంకా నేను ఆన్లైన్ గేమింగ్ ఆడాలనుకోవటం లేదు. ఎంతైనా పే టు విన్ ప్లేయర్స్ కదా, ఇంకా నేను ఆ గేమ్స్ కి మనీ పే చేయలేను. నేను వెళ్లిపోయే ముందు నిన్ను పర్సనల్ గా కలిసి వీడ్కోలు చెప్పాలని వచ్చాను. గేమ్ లో నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, అన్నింటికీ చాలా థ్యాంక్స్, ఓకే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దూరం నుంచి వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ లో కరెన్ కి ఎందుకు గానీ అమ్మాయి మీద అనుమానం వచ్చి ఆమెను ఫాలో అవుతుంది. వీళ్ళందరూ ఇలా ఇక్కడ ఉన్న సమయంలో మార్స్ ఒంటరిగా ఒక అతన్ని కలుస్తాడు. అతను ఎవరనేది మనకి ఇక్కడ చూపించరు. అతనితో మార్స్ ఇలా మాట్లాడతాడు. వాంగ్ వీడియోకి సీక్వెల్ గా నా దగ్గర ఇంకో వీడియో కూడా ఉంది అని తన దగ్గర ఉన్న వీడియోని చూపిస్తాడు. అందులోని ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతుంటాడు, మేము జపాన్ లోని ఇల్లీగల్ లోన్స్ కోసం స్టార్కింగ్ అనే వెబ్సైట్ ని క్రియేట్ చేశాం. రాకీ ఇచ్చిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ డేటా ద్వారా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న వాళ్ళని కనిపెట్టి వాళ్ళకి మన లోన్స్ ఆశ చూపించి
ఎలాగైనా మన వైపు ఆకర్షించుకోవాలి. తర్వాత వారికి జాబ్స్ ఇచ్చి వారి ద్వారా మనకు నచ్చిన పనులు చేయించుకోవాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మార్స్ తన ఎదురుగా ఉన్న వ్యక్తితో రాకీ అందించిన సమాచారాన్ని అక్రమ వెబ్సైట్లు ఉపయోగిస్తున్నాయని, మనం గాని సాక్ష్యాన్ని సంపాదించగలిగితే రాకీని నాశనం చేసి సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతాం. నేను వీళ్ళ వల్ల నా ఇద్దరు స్నేహితుల్ని కోల్పోయాను. నేను రాకీ చేస్తున్న తప్పుడు పనులన్నీ బయట పెడతాను. అందుకు నీ సహాయం కావాలి అని అడుగుతాడు. అవతల వ్యక్తి కూడా సరే అని అంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే మార్స్ సెల్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది. వాంగ్ చేస్తున్న ఇల్లీగల్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ నేను నీకు పంపిస్తున్నాను అని ఉంటుంది. ఈ మెసేజ్ నిన్న మన మార్స్ ఏ వ్యక్తినైతే కలిశారో అతను పంపించినది. ఆ మెసేజ్ లో స్టార్ వెబ్సైట్ గురించి, అందులోని ఇల్లీగల్ లోన్స్ గురించి ఉంటుంది. అది చూసిన మార్స్ ఆ వ్యక్తికి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకుంటాడు. మన టీం మెంబర్స్ అందరూ స్కూల్లో కలుసుకుంటారు. అక్కడికి మన కరెన్ కంగారుగా వస్తుంది. కెన్సాయ్తో నేను నీకు బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నాను. నేను నువ్వు కలిసిన అమ్మాయి ఒక కాల్ గర్ల్. నాకెందుకో అనుమానం వచ్చి ఆ అమ్మాయిని నిన్న ఫాలో అయ్యాను. ఆమె అర్ధరాత్రి పూట ఒక హోటల్ ముందు నిల్చొని కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తుంది. నేను దాన్ని నా సెల్ ఫోన్ లో వీడియో తీశాను, కావాలంటే చూడు అని చూపిస్తుంది. ఆ వీడియోను చూసిన కెన్సాయ్ చాలా బాధపడతాడు. ఇదంతా అబద్ధం, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నిన్న ఆ అమ్మాయి నాతో మాట్లాడిన పద్ధతిని చూస్తే ఆమె అలాంటిది కాదు అని వాళ్ళతో వాదిస్తాడు. సరే నిజమేటో తేల్చుకుందాం ఈ రోజే అని మార్స్ కెన్సాయ్లు ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఎక్కడైతే కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తుందో అక్కడికి వెళ్లి చూస్తారు. ఆమె నిజంగానే ఓ హోటల్ ముందు కాల్ గర్ల్స్ తో కలిపి కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కెన్సాయ్ ఆమె దగ్గరికి స్పీడ్ గా వెళ్లి అక్కడి నుంచి ఆమెను లాక్కొచ్చేస్తాడు. అసలు నువ్వేంటి, ఈ పనేంటి అంటూ ఆమెను అడుగుతాడు. ఆమె చాలా బాధపడుతూ జరిగిన విషయాన్ని అతనికి చెబుతుంది. నాకున్న అప్పులు తీర్చుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం నాకు దొరకలేదు. గేమ్స్ పర్చేజ్ చేయడం కోసం నేను చాలా డబ్బులు వాడేశాను. గేమ్స్ కోసం అప్పులు చేశాననే విషయాన్ని నా పేరెంట్స్ గానీ రిలేటివ్స్ గానీ చెప్పలేని పరిస్థితి నాది. చివరకు లోన్లు ఇచ్చే వాళ్ళ వల్ల చిక్కుపోయాను. ఏ వెబ్సైట్ ద్వారా నేను లోన్ పొందానో ఆ వెబ్సైటే నాకు ఈ జాబ్ కూడా చూపించింది. ఇప్పుడు నేను వాళ్ళు చెప్పింది చేయడం తప్ప నాకు వేరే మార్గమే లేదు. ఇప్పుడు నేను రియలైజ్ అయినా ఏం ఉపయోగం, పరిస్థితులు నా చేయి దాటిపోయాయి అని కెన్సాయ్తో అంటుంది. ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదని కెన్సాయ్ ఆమెతో అంటాడు. ఏమని చెప్పమంటావు, నీకు నువ్వే నాకు నిన్నగాక మనం పరిచయం అయ్యావు అని అంటుంది. అయితే ఏంటి, కనీసం నన్ను ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేసైనా చెప్పాలి కదా. నువ్వు గేమ్ లో ఎన్నిసార్లు నాకు సహాయపడలేదు, మనం గేమ్ లో ఒకరికొకరు ఎన్నిసార్లు సహాయం చేసుకున్నాం అని ఆమె దగ్గర బాధపడతాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటుండగా వాళ్ళ మధ్యలోనికి మార్చి వచ్చి, సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇక మనం ఏం చేయాలనేది ఆలోచిద్దాం అని వాళ్ళని తన ఇంటికి తీసుకుపోతాడు. తన టీం మెంబర్స్ ను కూడా వాళ్ళ ఇంటికి రమ్మని చెప్తాడు. అందరూ మార్స్ వాళ్ళ ఇంటి దగ్గర మీట్ అవుతారు. కెన్సాయ్ తన టీం మెంబర్స్ కి హీనాని పరిచయం చేస్తాడు. తను ఎలా ఆ లోన్ ఇచ్చే వాళ్ళ చేతిలో చిక్కుకుపోయిందో వాళ్ళకి వివరంగా చెప్తాడు. ఈ ఇల్లీగల్ లోన్ వెబ్సైట్ చేస్తున్న అరాచకాల్ని వెలుగులోకి తీసుకురావాలని, అంతకన్నా ముందు ఈ ప్రాబ్లం నుంచి హీనాను బయటపడేయాలని వాళ్ళొక నిర్ణయానికి వస్తారు. ఆ లోన్స్ ఇచ్చే వెబ్సైట్ ఫస్ట్ కస్టమర్స్ ని చాలా మంచిగా రిసీవ్ చేసుకుని, కస్టమర్ లోన్ తీసుకున్న తర్వాత అతని లోన్ పై ఇంట్రెస్ట్ వేస్తూ, దానిపై మళ్ళీ ఇంట్రెస్ట్ చేస్తూ కస్టమర్ ఎక్కువ అప్పులో కూరుకుపోయేలాగా చేస్తుందని, కస్టమర్ ఆ మనీ రీపే చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతనికి ఆ మనీ రీపే చేయడానికి కోసమని జాబ్ ఆఫర్ కూడా ఆ వెబ్సైటే కలిగించి, ఆడవారైతే వారి చేత పాల్గారుగా వర్క్ చేయించుకుంటూ, మగవారి చేత అయితే డ్రగ్స్ అమ్మించడం, దొంగతనాలు చేయించడం లాంటివి చేస్తుందని వాళ్ళకి అర్థమవుతుంది. మార్స్ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళపై స్ట్రింగ్ యాక్షన్ చేద్దామని నిర్ణయించుకుంటారు. కెన్సాయ్ ఎలాగా అదే గేమ్ ఆడుతున్నాడు కాబట్టి హినా ఎంతైతే అప్పు చేసిందో ఆ లోన్ మొత్తాన్ని కూడా కెన్సాయ్ కి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసుకుంటారు. ఆ అప్పు తీర్చడం కోసమని ఆ వెబ్సైట్ వాళ్ళని ఏదైనా మార్గం చూపమని కెన్సాయ్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాడు. వాళ్ళు కెన్సాయ్ కి ఒక సెక్యూరిటీ జాబ్ ఇప్పిస్తారు. కెన్సాయ్ కి జాబ్ ఇచ్చే ముందు వాళ్ళు కెన్సాయ్ యొక్క స్కూల్ ఐడిని ప్రిఫరెన్స్ గా పెట్టుకుంటారు. వాళ్ళ గురించి ఎక్కడైనా లీక్ చేస్తే నువ్వు ఇచ్చిన స్కూల్ ఐడి ప్రకారం నీ పేరెంట్స్, నీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ మొత్తం మా దగ్గర ఉంది కాబట్టి మీ పేరెంట్స్ కి మా నుంచి థ్రెట్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చి మన వాడిని జాబ్ లో చేర్చుకుంటారు. ఒక బ్యాంక్ లో మనీ వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ మనీకి కాపలాగా కెన్సాయ్ ని పెడతారు. ఆ మనీకి కాపలాగా కెన్సాయ్ తో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. అతను కూడా మన లోన్ యాప్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో వీళ్ళిద్దరూ కలిపి లోన్ యాప్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఆ మనీని అక్కడి నుంచి తప్పించేయడం వీళ్ళ పని. మార్స్ ముందుగానే ఆ బ్యాంక్ వాళ్ళని కలుస్తాడు. ఏం జరగబోతుందో వాళ్ళకి వివరంగా చెప్తాడు. మనీ పెట్టాల్సిన బాక్స్ లో తను కూర్చుంటాడు. అలా వీళ్ళు చేసిన ఈ అండర్ కవర్ ఆపరేషన్ లో ఈ తప్పుడు పనులు చేస్తున్న గ్యాంగ్ ని కనిపెట్టేస్తారు. వీరా వాళ్ళని కనిపెట్టిన తర్వాత షాక్ అవడం మన మార్స్ వాళ్ళ గ్రూప్ వంతు అవుతుంది. ఎందుకంటే ఈ పనులు చేస్తుంది ఓ 10 మంది బుడ్డోళ్ళు. వీళ్ళ ఎంత చిన్నపిల్ల ఇలాంటి పనులు చేస్తుంది అని ఆశ్చర్యపోవడం వీళ్ళు వంతు అవుతుంది. ఈ బుడ్డోల్ని మన టీం మెంబర్స్ ఓసారి చూస్తారు. అది ఎక్కడంటే కెన్సాయ్ హినాని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు ఎక్వైరింగ్ కి వెళ్తారు. అప్పుడు ఈ బుడ్డోలు కూడా అక్కడ ఉంటారు. చూడడానికి వీళ్ళు చిన్నపిల్లలు గానీ స్టార్కింగ్ వెబ్సైట్ కి మాస్టర్ మైండ్స్ వీళ్ళే.
ఇంటర్నెట్ వాడకంలో వీళ్ళ ముందు పెద్దలు ఎందుకు పనికిరారు. వీళ్ళతో మన మార్స్ వాళ్ళ టీం వాళ్ళు మీరు అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, మీరు చేస్తున్న పనుల వల్ల బాధితులు ఎంతగా సఫర్ అవుతున్నారో మీకు అర్థమవుతుందా అని అడుగుతారు. దానికి వీళ్ళు ఇచ్చిన సమాధానం విని వాళ్ళ మైండ్ బ్లాక్ అవుతుంది. ఎవరికి ఏమైతే మాకేంటి, పెద్దలు తప్పు చేస్తే పర్లేదు గాని మేం చేస్తే తప్పు వచ్చిందా అని అంటారు. వీళ్ళలో ఈ బొడ్డది మరీను, ఇదైతే మేమేదో మా పాకెట్ మనీ కోసం చేసుకుంటున్నాం, మధ్యలో మీరేంటి అని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇప్పుడేంటి, పోలీసులకు పట్టిస్తారా? పట్టించండి, మహా అయితే ప్రొటెక్టివ్ కస్టడీలో వేస్తారు అంతేగా అని అంటారు. వీళ్ళ మాటలు విన్న మార్స్ హృదయం అతలాకుతలమైపోతుంది. సమాజం ఈ చిన్ని హృదయాలను ఎంత కకావికలం చేసిందో మనవాడు అర్థం చేసుకుంటాడు. వాళ్ళలో ఓ బుడ్డోడిని గట్టిగా తన గుండెలకు హత్తుకుంటాడు. మీరు మంచి పనులు చేసినప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించలేదు, అందుకే మీరు ఇలా తయారయ్యారు. నేను మిమ్మల్ని గుర్తిస్తున్నా, మిమ్మల్ని మార్చుకుంటాను రా బాబు, మార్చుకుంటాను. మిమ్మల్ని సరైన మార్గంలో నేను పెట్టుకుంటాను. కష్టపడి పనిచేసి సంపాదించే డబ్బులోనే సుఖం ఉందని మీకు మీరు తెలుసుకునేలా నేను చేస్తాను. ఇది నా ప్రామిస్ నాన్న, నా ప్రామిస్ అని అంటాడు. ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. ఆ పిల్లలు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. హినా కన్సైన్ కలుస్తుంది. తను తన సొంత ఊరు వెళ్ళిపోతున్నానని, అక్కడే తను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నానని, నన్ను ఈ ప్రాబ్లం నుండి సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మార్స్ వాళ్ళ ఛానల్ ఒక ఫేక్ వీడియోని పట్టుకుని మా సంస్థపై ఇప్పుడు ఆరోపణలు చేస్తూ ఒక ఫేక్ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందువల్ల మా కంపెనీకి చాలా నష్టం వచ్చింది. మా వెబ్సైట్ యూజర్స్ లో లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నారు కాబట్టి వెరిఫైడ్ డిఫర్మేషన్ కేసు వేస్తున్నామని రాకీ కమ్యూనికేషన్స్ వెబ్సైట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. మార్స్ వాళ్ళ ఛానల్ మీద ప్రజలు వ్యతిరేకత కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళ ఛానల్ పైన నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా వస్తాయి. మార్స్ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా అది చూసి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు పడాలా అని ఆలోచిస్తుంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది.